ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఖమ్మం కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి. ఖమ్మం నగరంలోని 3 టౌన్ ప్రాంతంలో తారకరామ ఆటో నగర్ రోడ్ నందు టూ వీలర్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి పాల్గొని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఏటా పెద్ద ఎత్తున వీరు నిర్వహించే ఇఫ్తార్ కార్యక్రమం వేలాది హిందూ ముస్లిం సోదరులు పాల్గొని మత సామరస్యాన్ని చాటడం సంతోషకర విషయమని తెలియజేశారు. కనపడ్డా చెప్పు అగోడు లేదు కాదు. తీసినాగా ప్రసాద్ ఆటో నగర్ వారి ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరం లాగా పెద్ద ఎత్తున ఇక్కడ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం, మరి అందులో భాగంగా ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మమ్మల్ని ఆహ్వానించారు. మరి దాంట్లో భాగంగా మీ అందరం ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ ఇఫ్తార్ విందు అనేది సోదరభావాన్ని పెంచడానికి ఖమ్మం నగరంలో అన్ని మతాల వారు కలిసిమెలిసి ఉండటానికి కొరకు మరి ఈ ఇఫ్తార్ విందు ఎంతో ఉపయోగపడుతుంది. మరి అదేవిధంగా ఈ రంజాన్ మాసం అనేది ముస్లిం సోదరులకి ఎంతో పవిత్ర మాసంగా పరిగణించబడుతుంది. మరి ఇందులో అందరూ కలిసిమెలిసి ఈ ఇఫ్తార్ విందు మరి అదేవిధంగా రంజాన్ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. మరి దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మైనార్టీల పక్షపాతిగా ఉంటూ మరి వారి అభ్యుదయం కోసం మరి సమాజ స్థాపనకి కృషి చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఖమ్మం నగరంలో ఖమ్మం నియోజకవర్గంలో మన మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు అందరూ శాంతియుతంగా జీవించే విధంగా మరి పాలన సాగిస్తూ మరి సర్వతోముఖ అభివృద్ధి చెందే విధంగా మరి అందరి అభ్యుదయం కోసం అంతా ఖమ్మం నగరం ఖమ్మం నియోజకవర్గం అంతా అభివృద్ధి చెందేలాగా మరి ఆయన తీసుకొస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ ఫలితాలు మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లాని మరి శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా ఈ పవిత్ర మాసం రంజాన్ మరి వారందరికీ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు కలగాలని, వారందరూ మరి కుటుంబ సభ్యులందరికీ సంతోషం కలగాలి. అదేవిధంగా ఈ రంజాన్ మాసం సందర్భంగా ఖమ్మం నగరంలోని ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు ఆటో నగర్ వారి ఆధ్వర్యంలో టూ వీలర్స్ అండ్ ఆటో మొబైల్స్ వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందు కార్యక్రమంలో హాజరైనటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా వారికి రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని చాలా భక్తి శ్రద్ధలతోని ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మరి ఆటో నగర్కి సంబంధించి వీళ్ళు మల్లికార్జున గారి ఆధ్వర్యంలో వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు వాళ్ళు ఒక ఇఫ్తార్ ఇందే కాకుండా అన్ని మతాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలలో పాల్గొంటూ దాంతోపాటు హిందూ ముస్లిం బాయి బాయి అనేటటువంటి నినాదం, దాంతోపాటు ఈ ప్రాంతంలో ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు సోషల్ యాక్టివిటీస్లో ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలలో కూడా పాల్గొంచుకుంటూ ఈ ఆటో నగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో కూడా వాళ్ళు చాలా తపన పడుతూ
మరి అందరూ నాయకుల్ని వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ ఆకాంక్షలు నెరవేరాలని, అలాగే ఈ పవిత్ర రంజాన్ మాసంలో వీళ్ళందరూ కూడా వాళ్ళు అనుకుంటున్నటువంటి అన్ని కోరికలు తీరాలని చెప్పేసి అంతా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ నెల మొత్తం కూడా జరుపుకోవాలని మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.